హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మనకి కిచెన్లో యూజ్ అయ్యే ఐడియాసే కాకుండా డైలీ లైఫ్లో కూడా యూజ్ అయ్యే ఐడియాస్ని షేర్ చేశాను. సో లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఒకేలా ఉండే బ్లూటూత్, ఎయిర్ డోప్స్ ఇలాంటివి ఒకేలాగా ఉన్నాయనుకోండి, మనకి డైలీ ఎవరిదేదో తెలియక కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ తప్పకుండా ఉంటుంది. కాబట్టి దానికి సింపుల్గా సొల్యూషన్ అనమాట. బింది ఉంటుంది కదా, అదేనండి బొట్టు బిళ్ళలు ఉంటాయి కదా, వాటిని మనం స్టిక్ చేసుకొని ఎవరిది ఏది అన్నది కన్ఫ్యూజన్ లేకుండా వాడుకోవచ్చు. ఒకవేళ అలాంటి బిందీస్ లేకపోయినట్లయితే ఇలాంటి స్టిక్కర్స్ పిల్లల కోసం మనం కొంటూ ఉంటాం కదా, వాటినైనా సరే ఒకదానికి మనం అంటించేసుకోవాలి. అంటే రెండింటికి అంటించుకోవచ్చు, లేకపోతే ఒకదానికైనా సరే అంటించుకుంటే మనకు గుర్తుగా ఉంటుంది ఎవరిది ఏంటి అన్నది తెలిసిపోతుంది. ఈ ట్రిక్ వచ్చేసి ఇలాంటి బ్లూటూత్ కనే కాకుండా ఒకేలా ఉన్న ఛార్జర్స్ కూడా ఉంటాయి కదా, వాటికి కూడా సేమ్ ఇదే ట్రిక్ని యూజ్ చేయొచ్చు. డెఫినెట్గా యూజ్ చేయండి, అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. తర్వాత టిప్ వచ్చి సిల్వర్ ఫాయిల్తో అనమాట. అంటే మనం పిక్నిక్ కానీ టూర్ కానీ వెళ్ళినప్పుడు పిల్లలు ఏమైనా తినడానికి స్నాక్స్ ఒక బౌల్లో వేసి ఇవ్వడానికి మనం అన్ని గిన్నెలు అయితే తీసుకెళ్ళలేము కాబట్టి అప్పుడు యూజ్ అయ్యే ట్రిక్ అనమాట. అది ఏంటి అంటే సిల్వర్ ఫాయిల్ని రోల్ అనేది ఒకటి పెట్టేసుకున్నాం అనుకుని చక్కగా మనకి కావాల్సిన షేప్లో బౌల్ని మనం ఇట్టే రెడీ చేసుకోవచ్చు. అంటే సిల్వర్ ఫాయిల్ని ఇలా ఒక సైజులో కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెని కానీ దేన్నైనా సరే పెట్టేసి ఆ సిల్వర్ ఫాయిల్ని అలా ప్రెస్ చేసామనుకోండి, ఆ గిన్నెకి సరిపోయేటట్లుగా చక్కగా ఆ గిన్నె షేప్లోనే ఇంకొక సిల్వర్ ఫాయిల్ బౌల్ అయితే రెడీ అయిపోతుంది. దీనిలో పిల్లలు తినే స్నాక్స్ వేసితే హ్యాపీగా వాళ్ళు తినేస్తారనమాట. ఇలా బౌల్ని అనే కాకుండా వాటర్ బాటిల్ ఉంటుంది కదా, ఆ వాటర్ బాటిల్తోనైనా సరే మనం చక్కగా ఈ సిల్వర్ ఫాయిల్ బౌల్ని చిటికలో రెడీ చేసి యూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి కొద్ది రోజులు వాడకుండా పక్కన పెట్టేసిన పర్సు జిప్పు తీసేస్తే ఇలా ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోయి సరిగ్గా రాకుండా ఉంటుంది. మనం ఫోర్స్గా లాగామనుకోండి, ఆ జిప్పు పర్సులో నుంచి బయటకు వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి అలాంటి టైంలో వేజ్లిన్ని ఈ జిప్పు స్ట్రక్ అయింది కదా అక్కడ, అలానే జిప్పు మొత్తానికి కూడా ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇంతవరకు ఉంది కదా, దాని మొత్తానికి కూడా నేను అప్లై చేశాను. ఎందుకైనా మంచిది, అంటే ఎక్కడైనా మధ్యలో స్ట్రక్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం. అలానే ఇది కొద్ది రోజులు వాడకుండా పక్కన పెట్టేసాం కాబట్టి కొంచెం డల్గా అయితే అయిపోతుంది కదా, అందుకోసం పర్సు పై వైపున కింద వైపున కూడా వ్యాజ్లిన్ అప్లై చేసి టిష్యూ పేపర్తో తుడిచామనుకోండి, పైన ఉన్న జిడ్డు అంటే మురికి అన్నది కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత అదే టిష్యూ పేపర్తో ఒకసారి ఆ జిప్పు దగ్గర కూడా మనం తుడిచినట్లుగా చేసామనుకోండి, చక్కగా ఈ వ్యాజ్లిన్ వల్ల స్ట్రక్ అయిపోయింది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా పూర్తిగా వ్యాజ్లిన్ పూర్తిగా తుడిచిన తర్వాత జిప్ అయితే నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, జిప్పు ఎక్కడ కూడా స్ట్రక్ అయిపోయినా చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇలా చేయటం వల్ల జిప్పు కూడా యాజ్ ఇట్ ఈజ్గా పనిచేస్తుంది, అలానే పర్సు కూడా కొంచెం షైనీగా అయితే వస్తుంది. తర్వాత టిప్ వచ్చేసి షర్ట్ బటన్ పెట్టే ఐడియా అనమాట. అంటే ఎప్పుడైనా పొరపాటున ఫింగర్ కట్ అయినప్పుడు బటన్ పెట్టాలంటే మనకి నొప్పిగా ఉంటుంది కదా, ఆ టైంలో యూజ్ అయ్యే ఐడియా అనమాట. చాలా సింపుల్. సేఫ్టీ పిన్ని ఫస్ట్ షర్ట్ పైన కాజా ఉంటుంది కదా, ఆ కాజాలో నుంచి పంపించి ఈ పిన్ రెండో వైపు బటన్ అన్నది పెట్టేసామనుకోండి, ఆ తర్వాత దానిని అలానే ఎలాగైతే లోపల పంపించామో అలానే బయటకు అనేది లాగేయాలి. అంటే సేఫ్టీ పిన్తో పాటు బటన్ కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే మనం పెట్టకుండానే బటన్ ఇలా ప్రెస్ చేయకుండానే బటన్ అన్నది బయటికి ఇలా వచ్చేస్తుంది. సో ఇలా చేయటం వలన మనకి ఫింగర్ ఎప్పుడైనా నొప్పిగా ఉన్నట్టయితే అలా కూడా యూజ్ అవుతుంది. మనం త్వరగా కూడా షర్ట్ బటన్స్ అంటే ఐరన్ చేసేటప్పుడు బటన్స్ పెడతాం కదా, అలాంటి టైంలో కూడా ఈ టిప్ అన్నది యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే మీకు ఎలా అనిపించింది అన్నది నాతో షేర్ చేయండి. ఆ తర్వాత టిప్ వచ్చేసి నైట్ టైము సింక్ అంతా ఇలా నీట్గా సామాన్లన్నీ కడిగిన తర్వాత సింక్ను కూడా ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పేపర్ని ఇలాగ కొంచెం అంత తడిపేసేది రౌండ్గా, అంటే మనకి సింక్కు ఉన్న హోల్ ఉంటుంది కదా, దానికి సరిపోయేంత వరకు వచ్చేటట్లుగా చూసుకొని ఇలా మడిచేసి ఆ సింక్ దగ్గర పెట్టేసామనుకోండి, అక్కడి నుంచి బొద్దింకలు అనేది రాకుండా ఉంటాయి. మనకి మెయిన్ బొద్దింకలు వచ్చేది కిచెన్ సింక్ ఏరియాల నుంచి వస్తాయి కదా. ఇలా చేయటం వల్ల పేపర్ బరువుగా ఉంటుంది కాబట్టి ఆ బొద్దింకలు అనేది ఆ పేపర్ని తీసేసి బయటికి రాకుండా ఉంటాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి బొద్దింకలు రాకుండా ఉండటానికి ఈ టిప్ని. తర్వాత టిప్ వచ్చేసి జీన్స్కి ఉండే జిప్పు లూజ్ అయినప్పుడు యూజ్ అయ్యే టిప్ అనమాట. దానికోసము మాస్క్ ఉంటుంది కదా, యూజ్ అండ్ త్రో మాస్క్, ఆ మాస్క్కి ఒకవైపు స్ట్రైప్ కొంచెం లాగినట్లుగా అంటే ఎలాస్టిక్ లాగా ఉంటుంది కాబట్టి ఒకవైపు ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్ట్రాప్ని మనం జిప్పుకి పైన చిన్న హోల్ లాగా ఉంటుంది కదా, ఆ హోల్లో నుంచి పంపించేసి ఫస్ట్ ఈ స్ట్రాప్ని ఆ జిప్గా లాగా మూడేసామనుకొని అది అలా లాక్ అయిపోతుంది. ఆ తర్వాత మనకి ఎంతైతే కొంచెం గ్యాప్ లాగా ఉంచుకొని మిగిలింది మనం పైన ముడిలాగా వేసేసుకోవాలన్నమాట. అంటే దీనికి సాగా గుణం ఉంటుంది కాబట్టి
కాబట్టి మనం ఇలా సాగతీసి వేయటానికి ఉంటుందన్నమాట. అంటే మరీ లూజుగా కాకుండా కొంచెం దగ్గరగా ఉండేటట్లుగా ఇలా ముడి అన్నది వేసేసుకున్నాం అనుకోండి. జిప్పు లూజ్ అయినప్పుడు ఈ జిప్తో సంబంధం లేకుండా మనం ఇలాగ ఆ బటన్కి ఈ స్ట్రాప్ని వేసేసామనుకోండి చక్కగా అది అలాగా లాక్ అయిపోయి ఉంటుంది. అంతేకాకుండా ఈ స్ట్రాప్ని జిప్కి ముడివేయడం వల్ల ఇంకొక యూజ్ కూడా ఉందన్నమాట. అంటే చిన్నపిల్లలు జిప్ వేసిన తర్వాత బటన్ పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, ఈ బటన్ పెట్టాలంటే కొంచెం ఫోర్స్గా పెట్టాలి కాబట్టి అలాగా బటన్ పెట్టకపోయినా సరే ఈ స్ట్రాప్ని మనం వేసేసామనుకోండి జిప్ అనేది కిందకి జారిపోకుండా లాక్ లాగా ఉంటుంది. ఇలా 2 రకాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి బాగా జిడ్డు పట్టిన లైట్ అన్ని క్లీన్ చేసే ఐడియా అనమాట. అది కూడా చాలా సింపుల్గా ఎక్కువ శ్రమ లేకుండా నేను వీడియో పర్పస్ కోసం ఈ లైట్ అన్ని క్లీన్ చేయకుండా ఎక్కువ రోజుల వరకు ఇలానే పెట్టేశాను. అందుకోసం బాగా జిడ్డు పట్టిందనమాట. దానికోసం నేను ఇక్కడ కుళ్ళిన నిమ్మకాయలు తీసుకున్నాను. ఫ్రెష్ నిమ్మకాయలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కుళ్ళిన నిమ్మకాయల్లో కూడా రసం ఉంటుంది కాబట్టి ఇలాగా కూడా రీయూస్ చేసుకోవచ్చు. కుళ్ళిన నిమ్మకాయలు ఈ రసం తీసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువగానే తీసుకున్నాను బేకింగ్ సోడా. 1/4 టీ స్పూన్ వరకు తీసుకొని ఈ రెండింటిని కలిపేసామనుకోండి ఒక సొల్యూషన్ లాగా రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ సొల్యూషన్ని స్పాంజ్ లేదా స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్తో లైట్గా మొత్తానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఒక 2 నిమిషాల సేపు అలా వదిలేసేయాలి. ఇలా 2 నిమిషాల తర్వాత కాస్త రుద్దినట్లుగా చేసుకోవాలి. అది స్క్రబ్బర్తో ఈ సొల్యూషన్ వేసుకుంటూ ఇక్కడ నేను కొంచెమే ఉంది కాబట్టి ఈ స్పాంజ్ స్క్రబ్బర్ని అయితే యూస్ చేస్తున్నాను. ఇంకా ఎక్కువ జిడ్డుగా ఉందనుకోండి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతోనే సరే మనం చక్కగా ఈ లైటర్ మొత్తాన్ని కూడా ఇలా రుద్దినట్లుగా చేస్తే పైన ఉన్న జిడ్డు అనేది పూర్తిగా పోతుందన్నమాట. ఇలా పూర్తిగా జిడ్డుని అంతటిని కూడా మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ లైటర్ని అయితే మనం వాటర్తో క్లీన్ చేయకూడదు. అంటే వాటర్తో ముంచేసామనుకోండి మళ్ళీ ఆ లైటర్ వెళ్ళకపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకోసం ఏదైనా పొడి క్లాత్ లాంటి దాన్ని మెత్తటి క్లాత్ లాంటి దాంతో చక్కగా తుడిచేసామనుకోండి మనం కడిగినట్లుగానే ఉంటుంది. ఇలాగా చూసారు కదా, చాలా సింపుల్గా తక్కువ కాస్ట్తోనే లైటర్ని ఎంత నీట్గా మనం క్లీన్ చేసుకోవచ్చు. చూస్తుంటే కొత్త లైటర్ లాగే అయితే కనిపిస్తుంది కదా. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగ క్లీన్ చేయడానికి. తర్వాత టిప్ వచ్చేసి పిల్లో కవర్కి నాడ ఎక్కించేటప్పుడు ఈ నాడాని సేఫ్టీ పిన్కి కింద ముడిలాగా వేసేసి ఎక్కిస్తాం కదా, ఇది అందరికీ తెలుసు. ఇందులో పెద్ద విషయం ఏంటి అని అనుకోవచ్చు. ఇక్కడ నేను సేఫ్టీ పిన్తో కాకుండా పెన్నుతో ఈ నాడ అనేది ఎక్కిస్తాను. అంటే సేమ్ ప్రాసెస్ అనమాట. సేఫ్టీ పిన్కి కింద వైపున ముడేసుకుంటాము, ఈ పెన్నుకి అయితే క్యాప్ దగ్గర ముడేస్తాం. ఎందుకు క్యాప్ని యూజ్ చేయాలి అని అంటే సేఫ్టీ పిన్ కన్నా ఈ పెన్ అనేది పొడవు ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా నాడ అనేది ఎక్కించుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ కాకపోతే త్వరగా నాడ అనేది ఎక్కించడానికి ఉంటుంది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఇదే విధంగా మనం శారీ కింద వేసుకునే లంగాకి కూడా సేమ్ ఇలానే పెన్నుతో నాడానే ఎక్కించుకుంటే త్వరగా ఎక్కించుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు ఇలాంటి వాటిని యూజ్ చేసామనుకోండి త్వరగా మన పనిని ఫినిష్ చేసుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి బాత్రూమ్ పక్కనే ఇలా స్విచ్ బోర్డ్ అయితే ఉంటుంది కదా, అలానే ఈ బాత్రూమ్ నుంచి వచ్చిన వెంటనే స్విచ్చెస్ ఆఫ్ చేయాలి అంటే మనం తెరచేతులతో ఆఫ్ చేసామనుకోండి ఒక్కొక్కసారి ఆ వాటర్ వల్ల షాక్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. అంటే డెఫినెట్గా కొట్టిద్ది అని కాదు, కొంచెం భయం అయితే ఉంటుంది కదా తెరచేతులతో ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా. దానికి సొల్యూషన్ అనమాట. అదేంటంటే విజిబుల్గా ఉండే కవర్ని స్విచ్లకు సరిపోయేటట్లుగా కట్ చేసుకొని 4 వైపులా కూడా ప్లాస్టర్తో అతికించేసామనుకోండి చక్కగా ఆ స్విచ్చెస్ అనేది కవర్ లోపల లాక్ అయిపోయి ఉంటాయి. ఇలా చేయటం వలన తడి చేతులతో ఇప్పుడు మనం స్విచ్చెస్ వేసామనుకోండి తడి అన్నది స్విచ్చెస్కి తగలకుండా కవర్ పైనే ఉండి జారిపోయి గోడలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా చేయటం వలన స్విచ్చెస్తో పాటు మనం కూడా సేఫ్గా ఉంటాము. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ వీడియోలో లాస్ట్ టిప్ వచ్చేసి సామాను కడిగే సోప్ అయితే ఉంటుంది కదా, ఆ సోప్కి పై వైపున చిన్న హోల్ లాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ హోల్లో నుంచి ఏదైనా తాడుననే పంపించేసి సోప్కి టైట్గా ఉండేటట్లుగా ముడి వేస్తే సోప్ అలా లాక్ అయిపోతుంది. అంటే ఆ తాడు సోప్ అలా లాక్ అయిపోతుంది. ఇప్పుడు తాడు ఇంకా కొంచెం ఎక్కువగా ఉంది కదా, దీనిని మనం ఎక్కడ ముడి వేసుకోవాలి అంటే సింక్కి ట్యాప్ ఉంటుంది కదా, ఆ ట్యాప్కి ఊడిపోకుండా ఉండేలా చూసుకొని కాస్త లూజుగా వదిలి ముడి అన్నది వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ట్యాప్కి సోప్ అనేది అలాగా లాక్ అయిపోయి ఉంటుంది. ఇలా ఎందుకు చేయాలి అంటే సామాను కడిగేటప్పుడు సోప్ మొత్తాన్ని నానిపోకుండా ఉంటుంది. అలానే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట. ఈ సోప్ని ఇలాగా వేలాడ తీసి మనం వాడుకోవటం వలన మనకి సోప్ అనేది ఎక్కువ రోజులు కూడా వాడుకోవడానికి చక్కగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఈ వీడియోలో నేను షేర్ చేసిన కిచెన్ టిప్స్ అండ్ హోమ్ రెమెడీస్. తప్పకుండా ట్రై చేయండి, అందరికీ యూజ్ అవుతాయి అని అనుకుంటూ ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఐడియాస్తో నేను ముందుకు వచ్చేస్తాను. అలానే చిన్న రిక్వెస్ట్ అనమాట, ఈ వీడియోలో మీకు ఏదైనా టిప్ నచ్చిందనుకోండి చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు పెద్ద హెల్ప్ అవుతుంది. తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను.